ఇప్పుడు యాక్చువల్గా మనం డీల్ చేసే స్టాండర్డ్ ఏంటంటే ఇండేస్ 115 అనమాట. ఇండేస్ 115 ఇండేస్ 115 మెజారిటీ ఏం చేస్తుందంటే రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్ విత్ కస్టమర్స్. అంటే రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్ విత్ కస్టమర్స్. ఈ 3 టర్మ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 టర్మ్సే ఈ ఈ యొక్క ఈ యొక్క స్టాండర్డ్ని డిఫైన్ చేస్తాయి. అంటే రెవెన్యూ అంటే ఏంటంటే ఇన్కమ్. ఓకేనా, రెవెన్యూ అంటే ఇన్కమ్ అంటే నార్మల్ ఇట్లా డెఫినేషన్ రెవెన్యూ గురించి చెప్తుంది. కాంట్రాక్ట్ అంటే ఎవరితో కాంట్రాక్ట్, కస్టమర్స్. అంటే ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎల్ అకౌంట్. ఇప్పుడు మనం నార్మల్ పిఎల్ అకౌంట్ ఇద్దాం. పిఎల్ అకౌంట్ ఇస్తే బై సేల్ సిస్టమ్. ఇక్కడ సేల్ సిస్టమ్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అవ్వచ్చు, సేల్ ఆఫ్ సర్వీస్ అవ్వచ్చు. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఫ్రమ్ కస్టమర్ అయితేనే మనం రికార్డ్ చేయాలి. ఎగ్జాంపుల్ నాకు సేల్ కాకుండా అంటే ఆ తర్వాత ఎంత సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్ కాకుండా డివిడెంట్ ఇన్కమ్ వచ్చింది. అప్పుడు ఇచ్చే ఇండెక్స్ డీల్ చేస్తుంది. ఏ ఇండెక్స్ డీల్ చేస్తుంది? డివిడెంట్ ఇన్కమ్. ఇండెక్స్ 109 డీల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ నాకు అసెట్ సేల్ చేసిన, ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అమ్మేసిన, ప్రాపర్టీ పీపీఈ అమ్మేసిన అంటే విచ్ ఇండెక్స్ డీల్ చేస్తుంది? విచ్ ఇండెక్స్ డీల్ చేస్తుంది అంటే ఇండెక్స్ 16 డీల్ చేస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ అండ్ బిల్డింగ్ అమ్మేసిన, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్ క్యాపిటల్ అప్రిషియేషన్ అమ్మేసిన అంటే ఇండెక్స్ అది కూడా ఇండెక్స్ 40 డీల్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ డీల్ చేస్తుంది. అంటే ఈ స్టాండర్డ్ ఏం చెప్తుంది అంటే ఎవరితోనైతే కాంట్రాక్ట్ చేసుకున్నావో ఆ రెవెన్యూ బుక్ చేసేయి. అంటే ఎవరితోనైతే కాంట్రాక్ట్ చేసామో వాళ్ళతోనే రెవెన్యూ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కోప్ ఆఫ్ ద స్టాండర్డ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే ఇండెక్స్ 115 ఏం చెప్తుందంటే రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్ విత్ కస్టమర్స్. ఎవరితో కాంట్రాక్ట్ చేసుకుంటావో, కస్టమర్తో కాంట్రాక్ట్ చేసుకుంటావు వాళ్ళ రెవెన్యూ బుక్ చేయి. అసలు ఏంది స్కోప్ అంటే ఏంది, ఏమేమి కవర్ అయిపోతాయి, స్టాండర్డ్లో ఏమేమి కవర్ అయిపోతాయి, ప్లస్ అంటే ఏమేమి కవర్ అయిపోతాయి, డెఫినేషన్ ఏంది, ఏమేమి డెఫినేషన్లు ఉంటాయి, రికగ్నిషన్ ఏంది, ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎప్పుడు ఎంట్రీ వేయాలి అని చెప్తుంది. 5 స్టెప్ మోడల్. అంటే జనరల్ ఏంటంటే ఒక స్టెప్స్ ఉంటాయి అనమాట. 5 స్టెప్స్ 1 2 3 4 5 స్టెప్స్ మోడల్ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే సిపిటిఏఆర్ అంటారు. సిపిటిఏఆర్ అంటారు. సి ఇది పి సిపిటిఏఆర్ అంటే ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అంటే సిపిటి ఒక అక్రోనిమ్ అనమాట. ఇది మనం ఏంది ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ చేయాలి. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఐడెంటిఫై చేయాలి, ట్రాన్సాక్షన్ ప్రైస్ డిటర్మైన్ చేయాలి, అలొకేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ డిటర్మైన్ చేసి పర్ఫార్మెన్స్ అప్లికేషన్ మీద మనం అలొకేషన్ చేయాలి. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ సాటిస్ఫై అయితేనే చేయాలని వీళ్ళు అంటారు. 5 స్టెప్ మోడల్ అంటారు. ఇది ఇంటర్వ్యూలో Big 4లో ఇంటర్వ్యూ క్వశ్చన్ అది జనరల్గా. ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా 5 స్టెప్ మోడల్ ఉంటుంది. కాంట్రాక్ట్ రెవెన్యూ ఏంది, ఇంక్రీజింగ్ ఏంది, ప్రజెంటేషన్, డిస్క్లోజర్ ఏంది, ఇదంతా మనం ఒకసారి వెళ్ళే బదులు ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వీళ్ళు ఏమంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మచ్ ద రెవెన్యూ విల్ బీ రికగ్నైజ్డ్. ఓకేనా. రెవెన్యూ ఏం చెప్తుంది అంటే కస్టమర్తోని ఎంత రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుంది అనమాట. ఎట్లా రికగ్నైజ్ చేయాలి అనేది ఎక్కడ ఉంటుంది అంటే కాంట్రాక్ట్లో రాసి ఉంటుంది. అంటే ఎప్పుడు రాయాలి, ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, టైమింగ్ ఆఫ్ ద రెవెన్యూ, ఎంత అమౌంట్ ఆఫ్ రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి అనేది చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అంటాడు స్టెప్ 1లో స్టెప్ 1లో ఇన్ని కండిషన్స్ ఉంటాయి, స్టెప్ 2లో ఎన్ని కండిషన్స్, స్టెప్ 3లో, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 ఇవన్నీ ప్రతి స్టెప్స్ మీద ఒక్కొక్కటి. ఇప్పుడు ఏంటంటే స్కోప్ అవుట్ ఆఫ్ ద ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. స్కోప్ అవుట్ ఆఫ్ ద ఇండెక్స్ ఏంటంటే ఈ యొక్క ఇండెక్స్ అనేది వీళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ లీజెస్ ఉంది. లీజెస్ నుంచి రెవెన్యూ వచ్చింది, అది లీజెస్లోనే రికార్డ్ చేయండి, దీంట్లో రికార్డ్ చేయకండి. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ రెవెన్యూ వచ్చింది, దాంట్లో రికార్డ్ చేయకండి. బిజినెస్ కాంబినేషన్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు రెవెన్యూ వచ్చింది, అది కూడా రికార్డ్ చేయకండి. ఆ తర్వాత ఈ స్టాండర్డ్ అనేది కొన్ని దాంట్లో అప్లికబుల్ అవ్వదు అనమాట. ఓకేనా. ఈ డివిడెంట్ వచ్చింది, అది కూడా రికార్డ్ చేయకండి, ఇది చెప్తుంది. కస్టమర్ అనేటోడు అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అంటే ఏంది? కాంట్రాక్ట్ అంటే ఒక లీగల్ ఎన్ఫోర్సబుల్ రైట్ ఉండాలి, కాంట్రాక్చువల్ ఉండాలి. మేజర్ డెఫినేషన్స్ రికార్డ్ చేద్దాం. అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ అంటే ఎవరు? కస్టమర్ అంటే ఎవరైతే పర్సన్ మనము ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్ అమ్ముతాము వాళ్ళు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ అనేటోడు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్ ఉండాలి, ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గూడ్స్ వాడు కన్సిడరేషన్ కూడా ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అంటే ఏంది? ఇన్కమ్ అంటే ఇంక్రీజింగ్ ద ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఇన్ఫ్లో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటుండంటే కస్టమర్ అంటే ఎవరు? కస్టమర్ అంటే నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ద ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి. అకౌంటింగ్ టర్మ్స్లో చెప్పాలంటే ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇన్ఫ్లో కూడా రావాలి, ప్లస్ అసెట్ ఎన్హాన్స్మెంట్ అవ్వాలి, లైబిలిటీ పడిపోవాలి, అసెట్ పెరగాలి. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ రిలేటింగ్ టు కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఈక్విటీ. ఓకేనా. ఈ ఇన్కమ్ అంటే ఏం లేదు, అసెట్ ఎకనామిక్ బెనిఫిట్ పెరగాలి, అసెట్ పెరగాలి, లైబిలిటీ పడిపోవాలి. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ఏంది? పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే జస్ట్ లైక్ సింగిల్ వర్డ్ చెప్పాలంటే ప్రామిస్. ఓకేనా. ప్రామిస్లో మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అది డిస్టింక్ట్ ఉందా లేకపోతే
డిస్టింక్ట్ ఉందా లేకపోతే డిస్టింక్ట్ అనేది ఒక వర్డ్ ఇంపార్టెంట్. ముందుకెళ్ళాక చూద్దాం. రెవెన్యూ అంటే ఏంది? రెవెన్యూ అంటే ఇన్కమ్ అరైజింగ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఒక రెవెన్యూ అని ఓకే. ఇది వన్ ఆఫ్ ద టర్మ్ అనమాట. స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంది? ఏ ప్రైస్ ఎట్ విచ్ ప్రామిస్ గూడ్స్ అనేది అమ్ముతున్నావు అనేది సెల్లింగ్ ప్రైస్. ఎవరికి అమ్ముతున్నావు? కస్టమర్కి అమ్ముతున్నావు అనేది వన్ ఆఫ్ ద స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్. ఈ రేషియో ప్రకారమే మనం ట్రాన్సాక్షన్ ప్రైస్ని అలొకేట్ చేసినాం. ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ద ఎంటిటీ ఎక్స్పెక్టెడ్ టు బి ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ టు ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ ఎక్స్క్లూడింగ్ ద ఆన్ బిహాఫ్ ద థర్డ్ పార్టీ. అంటే ఎగ్జాంపుల్ జీఎస్టీ ఉంది, జీఎస్టీ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి, అది ఎక్స్క్లూడ్ చేసేయాలి రెవెన్యూలోకి వెళ్ళి. ఓకేనా? రెవెన్యూ అనేది ఇప్పుడు రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడు ఏమంటాడంటే 5 స్టెప్స్ మోడల్ ఉంటుంది. 5 స్టెప్ మోడల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేయాలి, పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఐడెంటిఫై చేయాలి, కాంట్రాక్ట్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ స్టెప్ మోడల్ కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేయండి. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ఒక డ్యూటీస్, ఒక ప్రామిస్ చేయాలి. ప్రామిస్కి ఎవరికి? కస్టమర్కి చేయాలి. ప్రామిస్ అంటే పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ప్రామిస్. ఓకేనా? ఓకే. డిటర్మైన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఐడెంటిఫై చేయాలి. ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఎలొకేషన్ దేంట్లో వేయాలి? పిఓలో ఎలొకేషన్ చేయాలి. రికగ్నైజ్ ద రెవెన్యూ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సేమ్ ఇట్లా డిటర్మైన్ ద డిటర్మైన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే ఎంత బుక్ చేయాలి రెవెన్యూ. ఇక్కడ ఏంటంటే రికగ్నైజేషన్ ఆఫ్ ద రెవెన్యూ వెన్ ద ఎంటిటీ సాటిస్ఫైస్ ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్. అంటే టైమింగ్ పాయింట్ ఎప్పుడు అంటే రికగ్నైజ్ ఎప్పుడు చేయాలి? వెన్ కెన్ ద రెవెన్యూ బీ రికగ్నైజ్డ్ ఇన్ ద బుక్స్ అనేది చెప్తాడు. ఇది ఓకే. ఇది నెక్స్ట్, ఇది వన్ ఆఫ్ ద స్టెప్ వన్ ఏంటంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే రెవెన్యూ అంటాం. స్టెప్ 1 ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ అంటే అంటాడు. అది లీగల్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, రిటర్న్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఓరల్ కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత ఈచ్ పార్టీ యొక్క రైట్స్ అనేది ఐడెంటిఫై ఉండాలి. ఆ తర్వాత పేమెంట్ టర్మ్స్ కూడా ఐడెంటిఫై ఉండాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉండాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఎంటిటీ అనేది ప్రాబబుల్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ప్రాబబుల్ అనే వర్డ్ మీద ఎంసీక్యూ వస్తుంది. ప్రాబబుల్ అనేది ఆ అమౌంట్ ఎంత వస్తుందో కన్సిడరేషన్ కూడా కరెక్ట్గా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఓకేనా? కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ముందుకెళ్ళాక చెప్తాం. కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ముందుకెళ్ళాక చూద్దాం. ఫస్ట్ ఇది స్టెప్ 1లో ఆల్ ఆఫ్ ద కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రాక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అప్రూవ్ ఉండాలి. పార్టీస్ అనేది అప్రూవ్డ్ హ్యావ్ ద పార్టీస్ హ్యావ్ అప్రూవ్డ్ ద కాంట్రాక్ట్స్ అనేది అప్రూవ్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ రైట్స్ని ఐడెంటిఫై చేసుకోరా. ఆ తర్వాత పేమెంట్ టర్మ్ డిఫైన్ అయిందా. ఆ తర్వాత కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా. ప్రతిదానికి ఎస్ ఉందనుకో. ఇది కూడా ప్రాబుల్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు రెవెన్యూ. ఎస్ అయితే రికార్డ్ చేయి రెవెన్యూ. అయితే 2 కేసెస్లో ఎక్సెప్షన్ కేసెస్లో ఈవెన్ దో ఎనీ ఆఫ్ ద కండిషన్ ఫెయిల్ అయినా కానీ రెవెన్యూ రికార్డ్ చేయాల్సిందే. జనరల్ అయితే ఈచ్ అండ్ ఎవరీ కండిషన్ ఫెయిల్ అయినా కానీ ఈ 5 కండిషన్స్లో ఏ కండిషన్ ఫెయిల్ అయినా కానీ రెవెన్యూ రికగ్నైజ్ అవసరం లేదు. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే రెవెన్యూ యూ కెన్ స్టిల్ రికగ్నైజ్ ద రెవెన్యూ. ఎప్పుడైతే టర్మినేట్ అయిందనుకో అండ్ టర్మినేట్ అయిపోయింది కాంట్రాక్ట్, ఆ తర్వాత నాన్ రిఫండబుల్ ఉంది. ఆ తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఏంటంటే లైబిలిటీ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ అయిపోయింది అనుకో లైబిలిటీ క్రియేట్ చేస్తావు. లైబిలిటీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తావు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ కస్టమర్ అని రాస్తావు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ లైబిలిటీ అని రాస్తావు. అయినా కానీ కాంట్రాక్ట్ టర్మినేట్ అయిన తర్వాత రెవెన్యూ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సెకండ్ కండిషన్ ఏం చెప్తాడంటే కాంట్రాక్ట్ షుడ్ బి కంప్లీట్లీ ఎగ్జిక్యూట్ అయింది. అంటే వీని దగ్గరికి వెళ్ళి పెండింగ్ పర్ఫార్మెన్స్ ఏం లేవు. నో డ్యూటీస్ పెండింగ్ పర్ఫార్మ్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడర్ ఫ్రమ్ ద అవర్ సైడ్. మన సైడ్కి వెళ్ళి ఈ అన్ని పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అయిపోయినాయి. కన్సిడరేషన్ కూడా ఆల్సో రిసీవ్డ్ సబ్స్టెన్షియల్లీ. అయితే రెవెన్యూ రికౌంట్ చేసుకోవచ్చు ఈవెన్ ద 5 కండిషన్స్ సాటిస్ఫై అయినాక కూడా. ఓకేనా? సాటిస్ఫై అవ్వకపోయినా కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది అయిపోయింది ఆల్రెడీ. అది ఏంటంటే ఎంటిటీ అనేది పార్టీ యొక్క రైట్ చేయాలి. పేమెంట్ టర్మ్స్ డిఫైన్ ఉండాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే కమర్షియల్ సబ్స్టెన్స్ లేదనుకో, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటేనే రికగ్నైజ్ చేయాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ లేదంటే రెవెన్యూ రికార్డ్ చేయని అవసరం లేదు. కమర్షియల్ సబ్స్టెన్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు సేమ్ పర్సన్స్కి సేమ్ పార్టీకి సేమ్ ట్రాన్సాక్షన్కి సేమ్ పార్టీకి సేమ్ గూడ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నావు. అంటే ఎగ్జాంపుల్ వేరేటోడు అపోజిట్ పర్సన్ సేమ్ గూడ్ ఇస్తుండు, అపోజిట్ పర్సన్ సేమ్ ద గూడ్స్ ఇస్తుండు. సేమ్ గూడ్స్ సేమ్ ట్రాన్సాక్షన్ ఇస్తుండు అంటే దాంట్లో కమర్షియల్ సబ్స్టెన్స్ లేదని అర్థం. అంటే పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లేదు అంటే అంటే ఒక డమ్మీ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయొద్దు. ఓకేనా? ఇది కమర్షియల్ సబ్స్టెన్స్ ఉండాలి. అంతా ఫ్యూచర్ ఎకనామిక్ ప్రాబబుల్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్ 1లో ఈ స్టెప్ 1 అనమాట. స్టెప్ 1లో ఏమవుతుందంటే స్టెప్ వన్లో వీరు ఏమంటాడంటే స్టెప్ 1లో
ఈ స్టెప్ 1 ఉంది కదా, అవుట్ ఆఫ్ 5 పాయింట్స్ ఎన్ని పాయింట్స్ అనేది జనరల్గా అన్ని పాయింట్స్ సాటిస్ఫై చేయాలి. కానీ ఒక కస్టమర్ అనేటోడు, ఈ కేసు ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ అనేటోడు ఆల్రెడీ అమౌంట్ కట్టేసిన అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు, జనరల్గా మనం బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రాస్తాం. ఫస్ట్ టూ టైప్స్ ఉంటాయి. ఐదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, ఎప్పుడైనా సరే మనం సేల్స్తో డిసైడ్ చేసేటప్పుడు క్రెడిట్ అయ్యేది బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఐదర్ క్రెడిట్ ఇన్కమ్ అయితే లైబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే సరే మనీ వచ్చినప్పుడు ఆ మనీ అనేది ఇన్కమ్ అవ్వకపోతే లైబిలిటీని క్రియేట్ చేయాలి. ఓకేనా, అంటే క్రెడిట్ అనేది ఐదర్ ఇన్కమ్ అవ్వాలి లేకపోతే లైబిలిటీ అవ్వాలని వీడు చెప్తున్నాడు అంతే, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసి కాంట్రాక్ట్ టర్మ్ కూడా ఉండాలి. ఇది ఎగ్జాంపుల్స్ మనం ముందుకెళ్ళాక డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే ఎప్పుడు కాంట్రాక్ట్ని కంబైన్ చేయొచ్చు. ఓకేనా, కాంట్రాక్ట్ని కంబైన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తాడంటే, కాంబినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ని కంబైన్ చేయొచ్చు, మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఎంటైర్లీ బై విత్ ఇన్ ద సేమ్ కస్టమర్. ఒకటే కస్టమర్తో ఎంటర్ అవుతున్నావు, సేమ్ ఎంటిటీ సేమ్ ఉంది, కస్టమర్ కూడా సేమ్ ఉన్నాడు, బట్ ద కాంట్రాక్ట్ వేరీస్ ఉంది. అంటే వీడు ఏమంటున్నాడు అంటే, 2 or more కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతున్నావు సేమ్ ఇన్ ఏ సింగిల్ కాంట్రాక్ట్ యాజ్ 2 or more కాంట్రాక్ట్స్ అయితే సేమ్ కాంట్రాక్ట్స్. ఇక్కడ చూస్తే 2 or more కాంట్రాక్ట్స్ అకౌంటెడ్ యాజ్ అ సింగిల్ కాంట్రాక్ట్. అంటే 2 or more కాంట్రాక్ట్స్ని సింగిల్ కాంట్రాక్ట్ని ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ సేమ్ కస్టమర్ ఉండే, సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఉండే, రిలేటెడ్ పార్టీ ఉంటే అయితే ఒకటే కండిషన్ లెక్క ఒకటే కాంట్రాక్ట్ లెక్క చేసుకోండి. ఏదైతే నెగోషియేటెడ్ సింగిల్ ప్యాకేజ్ అయితే చేసుకోండి, ఒకటే కాంట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎనీ వన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. నెగోషియేటెడ్ సింగిల్ ప్యాకేజ్ అయితే చేసుకోండి, ఒకటే కాంట్రాక్ట్ లెక్క కన్సిడర్ చేయండి. ఓకేనా, వెదర్ ద కన్సిడరేషన్ వన్ కాంట్రాక్ట్ డిపెండ్స్ అపాన్ ద ప్రైస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ అదర్ కాంట్రాక్ట్ అయితే అయితే సింగిల్ కాంట్రాక్ట్ లెక్క డిపెండ్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ప్రావిజన్ అనేది ఉంటే సింగిల్ కాంట్రాక్ట్ లెక్క డిసైడ్ చేసుకోండి. సింగిల్ లేకపోయినా అంటే ఒక డిఫరెంట్ ఉంది అనుకో, సపరేట్ కాంట్రాక్ట్ లెక్క బుక్ చేయండి రెవెన్యూ. ఓకేనా, మనం క్వశ్చన్స్ లాస్ట్కి డిస్కస్ చేద్దాం. కాంట్రాక్ట్ మాడిఫికేషన్ ఎప్పుడు చేసుకుందామంటే పిఓ అండర్స్టాండింగ్ స్టెప్ 5 తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, పిఓ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇట్స్ కన్సిడర్స్ యూనిట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూద్దాం. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ఇట్స్ లైక్ ఆఫ్ రెవెన్యూ రికగ్నిషన్ అనేది ఎప్పుడు టైమింగ్ ఆఫ్ రెవెన్యూ అంటే డిపెండ్ అపాన్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ సాటిస్ఫై అయ్యే కొద్దీ మనం రెవెన్యూ బుక్ చేసుకోవాలి. ఓకేనా, రెవెన్యూ బుక్ చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే ప్రామిస్, నేను చేసిన ప్రామిస్ని నేను నిలబెట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అండర్ ద కాంట్రాక్ట్ విత్ కస్టమర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎక్స్ప్లిసిట్లీ వాళ్ళు చెప్పరు. అది ప్రామిస్ అనేది ఎక్స్ప్లిసిట్ ఉండాలి, ఇంప్లిసిట్ ఉండాలి. అది ఎట్లా ఉంటుంది, ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ ద, ఇక్కడ చూసుకుంటే సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రామిస్ గుడ్, సేల్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్. అంటే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అంటే దీంట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ సెల్ ద ఎంటిటీ సెల్ ద ఇన్వెంటరీ. ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రీసేల్ అంటుండు, ఎంటిటీ సేల్స్ పర్చేజ్ ఆఫ్ ద మెర్చండైజ్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంటుండు. ఆ తర్వాత రీసేల్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద గూడ్స్ and services purchased by entity, hospitality entity purchased a concert tickets and resell the tickets acting as agent. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రామిస్ అంటుండు. అంటే ఏ టైప్ ఆఫ్ ద ప్రామిస్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ఎట్లా వస్తుంది. పిఓ పర్ఫార్మింగ్ టాస్క్లో ఏ ఎగ్జాంపుల్ వస్తుంది, ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఎంటిటీ ప్రొవైడ్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఎగ్జాంపుల్ సిఏ ఇస్ నథింగ్ బట్ సిఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రొవైడింగ్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై కస్టమర్ ఆన్ ద స్టాండ్ బేసిస్ యాజ్ వెన్ ది రిక్వైర్డ్. ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు చేయాలి. మ్యానుఫ్యాక్చర్ ఎంటిటీ ప్రొవైడ్ ద మెయింటెనెన్స్ సర్వీసెస్ ఆన్ ద మెషిన్ సోల్డ్ టు ద కస్టమర్ అండ్ ద కస్టమర్ డిసైడెడ్ వెన్ ఇట్ వాంట్. ఎప్పుడైతే కావాలో అప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఇది కూడా పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద అసెట్ ఫర్ ద కస్టమర్, అదే కాంట్రాక్టర్ బిల్డ్ హాస్పిటల్, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. యూజ్ అండ్ యాక్సెస్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్. అంటే రైట్ టు అడిషనల్ సర్వీసెస్ ఉంటే ఇది వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్. ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ ముందు చూద్దాం, ఎగ్జాంపుల్స్ ముందు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిఓ అనేది ఎప్పుడు పిఓ అనేది ఒక జనరల్ కైండ్ ఆఫ్ ద ప్రామిస్ ఇన్ ద కాంట్రాక్ట్. పిఓ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రామిస్ ఇన్ ద కాంట్రాక్ట్. ఓకేనా, ఆ కస్టమర్ అనేటోడు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అంటే పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అనేది ఒకవేళ డిస్టింక్ట్ ఉందనుకో, డిస్టింక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉందనుకో, ఈ వర్డింగ్ అనేది డిస్టింక్ట్ అంటే ఇండిపెండెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డిస్టింక్ట్ అంటే టూ కేసెస్లో మనం 2-step మోడల్ టు ఐడెంటిఫై ద గూడ్స్ ఆర్ డిస్టింక్ట్. అంటే 2 స్టెప్లు ఉన్నాయన్నమాట. డిస్టింక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ ద వెదర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ క్యాపిటల్ ఆఫ్ డిస్టింక్ట్. అంటే డిఫరెంట్గా యూజ్ చేయొచ్చా అంటే ఒక గూడ్ అనేది ఇంకో గూడ్తోని ఇంటర్ రిలేటెడ్ ఉండొద్దు. డిస్టింక్ట్ అంటే ఒక గూడ్ ఇంకో గూడ్ మీద డిపెండ్ అవ్వద్దు. అంటే ఆ బెనిఫిట్ అనేది, కస్టమర్ బెనిఫిట్ అనేది ఇండివిజువల్ గూడ్ అనేది ఓన్గా తీసుకోవాలి, వితౌట్ రెడీలీ అవైలబుల్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే
ఫోకస్ ఆన్ వెదర్ ద గూడ్స్ ఆర్ డిస్టింక్ట్, అంటే ఇంటిగ్రేటెడ్ ఉండొద్దు, హైలీ రిలేటెడ్ ఉండొద్దు, సిగ్నిఫికెంట్ ఉండొద్దు, అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ఉండాలి. అయితే నేను ఇది డిస్టింక్ట్ అనే వర్డ్ ఇంపార్టెంట్. కస్టమర్ బెనిఫిట్ ఐదర్ స్టాండర్డ్ ఆన్ బేసిస్ ఆర్ విదర్ రెడీ, సేమ్ ఇందాక డిస్కస్ చేసింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అనేది డిస్టింక్ట్ చెప్తావు, ఇఫ్ ద వన్ ప్రామిస్ హైలీ డిపెండెంట్ అపాన్ అదర్ ఉంటే అది అది ఇంటర్ డిపెండెన్సీ అంటారు. దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ సపరేట్లీ ఐడెంటిఫైబుల్. అంటే ఇది ఒక ప్రామిస్ అనేది ఇంకో ప్రామిస్ మీద డిపెండ్ ఉన్నాను అనుకో, దాన్ని సపరేట్ చేయలేము, సింగిల్ పిఓ లెక్క రిజిస్టర్ చేయాలి. 3 కేసెస్ ఫర్ ద సపరేట్లీ ఐడెంటిఫైబుల్ ఫెయిల్స్. అంటే ఇది ఇక్కడ డిపెండెంట్ కేసు వస్తుంది అనమాట, ఇండిపెండెంట్ కాదు. ఇండిపెండెంట్ కేసు రాదు, ఇక్కడ డిపెండెంట్ కేసు వస్తుంది. అంటే సింగిల్ పిఓ లెక్క తీసుకోవాలి. అంటే ఇక్కడ సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే సింగిల్ పిఓ లెక్క తీసుకోవాలి, సపరేట్ కాకుండా. ఇన్ ద మూమెంట్ ఇట్స్ సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్, అంటే ఒక దాని మీద డిపెండెంట్ ఉంది, ఒకటే దాని మీద వన్ డిపెండెంట్ ఆన్ అదర్. వెన్ వన్ ప్రామిస్ టు డెలివర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ మోడిఫైయింగ్ ద అదర్ గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్రామిస్ ఇంటర్లింక్డ్ ఉంటే ఈ వర్డ్స్ అనేవి ఉన్నాయనుకో సింగిల్ పిఓ లెక్క రిజిస్టర్ చేయాలి. ఇఫ్ యూ డూ నాట్ ఫైండ్ ఎనీ ఆఫ్ ద వర్డ్స్ దెన్ ప్రామిస్ ఇస్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్. అంటే సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే సపరేట్ పిఓ చేసుకోవాలి. సర్చ్ ఇన్ ద క్వశ్చన్ అనేది సింగిల్ ఇంటిగ్రేషన్ ఉందా, హైలీ ఇంటర్ రిలేటెడ్ ఉందా చూసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇవి లేదంటే డిస్టింక్ట్ అంటే సపరేట్ పిఓ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ముందుకెళ్ళాం తర్వాత ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్స్ కాదు మనం కాన్సెప్ట్ మీద ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకు స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 అంటే డిటర్మినేషన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. ఎంటిటీ అనేది రికగ్నైజ్ ద రెవెన్యూ చేయాలి. అంటే రెవెన్యూలో ట్రాన్సాక్షన్ ప్రైస్లో ఏమేమి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే ఏంటంటే ఒక అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ పెయిడ్ బై ద రెసిపియంట్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్డ్ ఫర్ ఎందుకు వస్తుంది? ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకి గూడ్స్ అమ్మిన వాడు మనకు డబ్బులు ఇవ్వాలి, ఎక్స్క్లూడింగ్ ద జీఎస్టీ ట్యాక్సెస్ అవన్నీ ఎక్స్క్లూడ్ చేసేయాలి. ఓకేనా? అయితే దీంట్లో ట్రాన్సాక్షన్ ప్రైస్లో 4 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ కన్సిడరేషన్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ కాంపోనెంట్ అంటే ఏంది? నాన్ క్యాష్ కన్సిడరేషన్ అంటే ఏంది? కన్సిడరేషన్ పేయబుల్ టు కస్టమర్ అంటే వేరియబుల్ కన్సిడరేషన్ అంటే మనకు వేరియబుల్ కన్సిడరేషన్ అంటే చూద్దాం. వేరియబుల్ కన్సిడరేషన్ అంటే ప్రామిస్డ్ ఒక కన్సిడరేషన్ అనేది ప్రామిస్ చేసిండు, ఇంక్లూడ్ వేరియబుల్ అమౌంట్ అంటే ఒక ఎస్టిమేట్ చేసిండు, ఈ గూడ్ అంతా ఇంత వస్తుంది అని. ఈ ఎగ్జాంపుల్ వాడు ఏమని చెప్తాడంటే ఎగ్జాంపుల్ వేరియబుల్ కన్సిడరేషన్ అంటే అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ కెన్ వేరీ బికాస్ ఆఫ్ ద డిస్కౌంట్. అంటే కన్సిడరేషన్ అనేది ఫిక్స్డ్ ఉండదు. అంటే ఎట్లా అంటే అట్లా ఎగ్జాంపుల్ డిస్కౌంట్ వల్ల చేంజ్ అయిపోతుంది, రిబేట్ వల్ల చేంజ్ అయిపోతుంది, రిఫండ్ వల్ల చేంజ్ అయిపోతుంది, క్రెడిట్ వల్ల చేంజ్ అయిపోతుంది, ప్రైస్ కన్సెషన్ వల్ల చేంజ్ అయిపోతుంది, ఇన్సెంటివ్ వల్ల చేంజ్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వల్ల చేంజ్ అయిపోతుంది, అదర్ సిమిలర్ వల్ల చేంజ్ అయిపోతుంది. ఇదంతా చేంజ్ అయిపోతుంది. కంటింజెంట్ ఉందనుకో ఇది వేరియబుల్ కన్సిడరేషన్. ఎగ్జాంపుల్ అమౌంట్ ఆఫ్ ద కన్సిడరేషన్ వుడ్ బి వేరియబుల్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ సోల్డ్ విత్ ఇన్ ద రైట్ టు రిటర్న్ ఉంటే అది వేరియబుల్ అయిపోతుంది అంటుండు. ఫిక్స్డ్ ప్రామిసెస్ బోనస్ పర్ఫార్మెన్స్ అది కూడా వేరియబుల్ రిటర్న్. అంటే వేరియబుల్ కన్సిడరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద డిస్కౌంట్ కానీ ఇన్సెంటివ్ అదంతా. ఓకే. వేరియబుల్ కన్సిడరేషన్ కూడా ఫిక్స్ అవ్వచ్చు ఇఫ్ ద ఎంటిటీ అనేది కరెక్ట్గా కంటింజెంట్ అవుట్కమ్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ బోనస్ మే బి ఫిక్స్డ్ బట్ ద ఎంటిటీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ద బోనస్ అంటిల్ ద పర్ఫార్మెన్స్ టార్గెట్ మెచ్చేంత వరకు బోనస్ అనేది ఫిక్స్డ్ లేదంటు. ద అవుట్కమ్ ఈజ్ అన్సర్టైన్, దేర్ ఫోర్ ద కన్సిడరేషన్ ఇస్ వేరియబుల్. ఎప్పుడైతే అన్సర్టైన్ ఉంటుందో అక్కడ వేరియబుల్ అంతే కదా. ఎగ్జాంపుల్ లైక్ డిస్కౌంట్స్ కానీ రిబేట్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే పెనాల్టీ డిస్కౌంట్స్ కానీ రిబేట్స్ కానీ రిఫండ్స్ కానీ రైట్ టు రిటర్న్ కానీ ఎర్లీ సెటిల్మెంట్ డిస్కౌంట్స్ కానీ ఆ తర్వాత క్రెడిట్స్ కానీ ఆ తర్వాత ప్రైస్ కన్సెషన్ కానీ ఇన్సెంటివ్ కానీ పర్ఫార్మెన్స్ బోనస్ కానీ పెనల్టీస్ అనేవి ఇవి అనేది వేరియబుల్ కన్సిడరేషన్లో వస్తుంది. ఓకేనా? వేరియబుల్ కన్సిడరేషన్లో వస్తుందని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వేరియబుల్ కన్సిడరేషన్ వచ్చినప్పుడు 2 ఉంటాయి. వేరియబుల్ కన్సిడరేషన్ వచ్చినప్పుడు అదర్ ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎస్టిమేట్ ద అమౌంట్ యూజింగ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆర్ మోస్ట్ లైక్లీ. 2 మెథడ్లు ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉంటుంది ఈవీఎం మెథడ్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ ఆర్ మోస్ట్ లైక్లీ ఎంఎల్ఏ మెథడ్. మోస్ట్ లైక్లీ మెథడ్
ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్, ఎంఎల్ఏ మెథడ్ అంటే మోస్ట్ లైక్లీ అమౌంట్. ఓకేనా. ఒకవేళ కన్స్ట్రెంట్ ఉందంటే, కన్స్ట్రెంట్ అంటే ముందుకెళ్ళక చెప్తాం, కన్స్ట్రెంట్ అంటే సిగ్నిఫికెంట్ రివర్సల్ ఉందనుకో రికార్డ్ చేయకు. సిగ్నిఫికెంట్ రివర్సల్ అంటే అమౌంట్ రాదని నీకు తెలుసు అనుకో, రికార్డ్ చేయకు. అయితే వస్తుందని తెలిసిందంటే రికార్డ్ చేయి ట్రాన్సాక్షన్ ప్రైస్లో. జనరల్గా ఏంటంటే పెనల్టీస్ అనేది అకౌంటెడ్ యాజ్ సబ్స్టెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. పెనల్టీ అనేది ఇన్హెరెంట్లో ఉంటుందంట, అంటే వేరియబుల్ కన్సిడరేషన్లో వచ్చేస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ చూసుకుంటే when entity agrees to transfer the goods and service, వీళ్ళు అమ్ముతుంది విత్ ఇన్ ద కస్టమర్ at the 30 days, అంటే 30 daysలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 30 days 1 lakh వస్తుంది. ఒకవేళ 30 daysలో డెలివరీ చేయకపోతే ఎంటిటీ ఎంటిటిల్ టు రిసీవ్ 95,000. ఒకవేళ వీళ్ళు ఏమంటారు అంటే 30 daysలో డెలివరీ చేయాలి. 30 daysలో డెలివరీ చేయకపోతే, జనరల్గా 30 daysలో డెలివరీ చేస్తే 1 lakh వస్తుంది. 30 daysలో డెలివరీ చేయకపోతే 95,000 వస్తుంది. ద రిడక్షన్ ఆఫ్ 5,000 అనేది రికగ్నైజ్ వేరియబుల్ కన్సిడరేషన్. ఒకవేళ 30 days దాటిందనుకో, ఎంటిటీ విల్ రిసీవ్ ఇఫ్ ద ఎక్సీడ్ 30,000 దాటిందంటే 95,000 వస్తుంది. ఆ 5,000 అనేది రికగ్నైజ్ 5,000 ఎంటిటీ షుడ్ 95,000, కానీ రిడక్షన్ ఆఫ్ 5,000 ఇస్ రిగార్డ్ ఇస్ వేరియబుల్ కన్సిడరేషన్. అదర్ వర్డ్స్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఇస్ 95,000 ఫిక్స్డ్. అంటే 1 lakhలో 1 lakh అవుట్ ఆఫ్ 1 lakhలో 5,000 అనేది వేరియబుల్ ఉంది, వేరియబుల్ కన్సిడరేషన్ ఉంది, ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది, ఫిక్స్డ్ ఉంది. ఓకేనా. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్, ఇది నార్మల్గా. ఇది అంటే మోస్ట్ లైక్లీ మెథడ్. ఇఫ్ ద క్వశ్చన్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అనమాట. క్వశ్చన్లో స్టడీ మెటీరియల్లో వెన్ ద టూ ఆర్ మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయనుకో, టూ ఆర్ మోర్ పాసిబిలిటీస్ ఇచ్చిండనుకో, టూ ఆర్ మోర్ ప్రాబిలిటీ ఇచ్చిండనుకో, ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ యూజ్ చేయాలి. ఓన్లీ 2 ఇచ్చిండనుకో, ఓన్లీ 2 అండ్ 2 అవుట్కమ్ ఇచ్చిందనుకో, మోస్ట్ లైక్లీ అప్రోచ్ యూజ్ చేయాలి. ఓకేనా. మోస్ట్ లైక్లీ అప్రోచ్ యూజ్ చేయాలి. ద ఎంటిటీ చూస్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ మోస్ట్ లైక్లీ మెథడ్ డిపెండ్ అపాన్ ద ఫ్రీ చాయిస్. ఓకేనా. డిఫైన్డ్ అని చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఏంటంటే కాన్స్ట్రెంట్ ఎస్టిమేట్ అంటున్నాం. కాన్స్ట్రెంట్ ఎస్టిమేట్ ఆఫ్ వేరియబుల్ కన్సిడరేషన్. వీడు ఏమంటాడు అంటే, డౌట్ ఉంది నాకు రెవెన్యూ వస్తుందో రాదో, డౌట్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడైతే సరే డౌట్ ఉంటుందో అప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయని అవసరం లేదు. డోంట్ ఇంక్లూడ్ ద రెవెన్యూ. ఓకేనా. డౌట్ ఉందనుకో, దెర్ షుడ్ బి నో డౌట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. అయితేనే ఇఫ్ దెర్ ఇస్ అన్సర్టైన్ ఉందనుకో, రెవెన్యూ ఇంక్లూడ్ చేయొద్దు. వేరియబుల్ కన్సిడరేషన్ అనేది హైలీ ప్రాబబుల్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రివర్సల్ ఉందనుకో, రికగ్నైజ్ చేయొద్దు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే వీడు ఏమంటుండంటే 5 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాలి. ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సర్టైనిటీ ఉందనుకో, అన్సర్టైనిటీ ఉండొద్దు. సిమిలర్ టైప్ ఆఫ్ ద ఇదంతా ఉండాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఉండాలి. ఇవంతా థియరీ. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకు వారంటీస్కి ముందుకెళ్ళదు. నెక్స్ట్ ఏంటంటే నాన్ క్యాష్ కన్సిడరేషన్ అంటుండు. నాన్ క్యాష్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటుండంటే బాటర్ సిస్టమ్ లెక్క. నాన్ క్యాష్ కన్సిడరేషన్ వెన్ కస్టమర్ పేస్ ఫర్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ అదర్ దెన్ క్యాష్ అంటే వాడు ఈక్విటీ ఇస్తుండు, ఫర్నిచర్ ఇస్తుండు, అవన్నీ ఇస్తాడు. అయితే ఇప్పుడు ఏంటంటే 2 కేసెస్ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం చూసినాం అనుకో, నాన్ క్యాష్ కన్సిడరేషన్ అంటే రికగ్నైజ్ ద రెవెన్యూ ఎట్ ద వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ సోల్డ్ చేయాలా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద నాన్ కన్సిడరేషన్ రిసీవ్డ్. ఏదైతే మనం ఎగ్జాంపుల్ అమ్మింది తీసుకోవాలా, వచ్చింది తీసుకోవాలా, అంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ సోల్డ్ తీసుకోవాలా, లేకపోతే రిసీవ్ది తీసుకోవాలి. వర్డింగ్ ఇంపార్టెంట్. ఫెయిర్ వాల్యూ ఓకే. లేకపోతే అది కూడా లేదనుకో, స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ రెంటెడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసినాం అనుకో, రికగ్నైజ్ ద రెవెన్యూ ఎట్ ద వాల్యూ, ఏ వాల్యూకి రికగ్నైజ్ చేయాలి, సోల్ చేసింది తీసుకోవాలా, లేకపోతే రిసీవ్ చేసుకుని తీసుకోవాలా. రికగ్నైజ్ ద రెవెన్యూ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ రిసీవ్డ్. కస్టమర్ యూజ్ ద అసెట్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ దట్ అసెట్ అనేది రికగ్నైజ్ ద రెవెన్యూ చేసుకోవాలి. ఒకవేళ గూడ్స్ అనేది ఇవ్వకపోతే అయితే ఇప్పుడు ఏం చేయాలంటే అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్ అనేది రెవెన్యూ లెక్క చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ అనేది మెజర్డ్ లేకపోతే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ రిసీవ్డ్ అనేది తీసుకోవాలి. వెన్నెవర్ ద, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. వెన్నెవర్ ఏ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈజ్ నాట్ మెజరబుల్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఈజ్ నాట్, వీ డోంట్ నో ద ఫెయిర్ వాల్యూ ఉందనుకో, మనం ఏం చేస్తామంటే సెకండ్ ఆప్షన్ లేదంటే మెజర్ ద రెవెన్యూ ఆఫ్ ద స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ డెలివర్డ్ తీసుకోవాలి. ఓకేనా. ఇది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మనం ఫస్ట్ చదవాలి, కానీ ఇప్పుడు ఉల్టా చదువుతున్నాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐదర్ ద రికార్డ్ ద రెవెన్యూ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ సర్వీసెస్ గూడ్స్ సోల్డ్ తీసుకోవాలా, లేకపోతే రిసీవ్డ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏంటంటే మనం గూడ్స్ రిసీవ్డ్ తీసుకోవాలి. ఫస్ట్ యూ మస్ట్ టేక్ ద రికగ్నైజ్ ద రెవెన్యూ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసీవ్డ్. ఏదైతే రిసీవ్ చేసుకున్నాం అదే తీసుకోవాలి. ఆ తర్వాత మనం కస్టమర్ గివింగ్ ద ఫెయిర్ వాల్యూ ఉందనుకో, ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి. ఓకే. యూ షుడ్ బుక్ ద రెవెన్యూస్ ఫెయిర్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ
వెన్ వై నాట్ ద గూడ్స్ గివెన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం గూడ్స్ గివెన్ ఎందుకు తీసుకోవద్దు, రిసీవ్డ్ ఎందుకు తీసుకోవాలనేది ఒక క్వశ్చన్. లుక్ అట్ ద డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్లో డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే ట్రాన్సాక్షన్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ ద కన్సిడరేషన్ వెన్ ద ఎంటిటీ ఎంటైటిల్డ్, అంటే ఎంటిటీ ఏమేమి తీసుకుంటుందో అదే బుక్ చేయాలి రెవెన్యూ. వాట్ ద అమౌంట్ ఐమ్ గెటింగ్, దట్ ఈస్ ద రెవెన్యూ. ఓకేనా. ఎగ్జాంపుల్ ఫర్ ద సేల్ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ యూ విల్ గెట్ ద మిషనరీ, టేక్ ద వాల్యూ ఆఫ్ ద మిషనరీ, ఫేర్ వాల్యూ ఆఫ్ ద మిషనరీ యాజ్ అ రెవెన్యూ. మిషనరీ అకౌంట్ డెబిట్ టు రెవెన్యూ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ద అని ఎంట్రీ కొట్టాలి. వాట్ ఐ రిసీవ్ ద ఫేర్ వాల్యూ ఈజ్ నాట్ మెజరబుల్ అయిందనుకో, మెజర్ ద స్టాండర్డ్ లోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డెలివరీ తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ నాన్ క్యాష్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ తీసుకోవాలి, లేకపోతే స్టాండర్డ్ లోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ తీసుకోవాలి. ఇది నార్మల్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది సమరీ అనమాట. ఇది పార్ట్ 1. ఇదే ఇంకా సమరీ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియస్ 115 అనేది లీజెస్, ఒకవేళ లీజెస్ అసట అమ్మినామనుకో రాదు, రెవెన్యూ వచ్చిందనుకో రాదు, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ రాదు, డివిడెంట్ రాదు, ఇంట్రెస్ట్ రాదు, అది కూడా రాదు, బిజినెస్ కాంబినేషన్ రాదు. ఈ రెవెన్యూ అంటే ఏంది? రెవెన్యూ అంటే ఏదైతే సరే ఇన్కమ్ వచ్చిందో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే వస్తుంది. కాంట్రాక్ట్ అనేది ఓరల్ ఉండాలి, రిటర్న్ ఉంటేనే వస్తుంది, అది కూడా ఎన్ఫోర్సబుల్ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ కస్టమర్ అంటే ఎవరు, ఎబిలిటీ టు పే ఉండాలి, ఎబిలిటీ టు పే ఉండాలి, కన్సిడరేషన్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎగ్జాంపుల్ ఇది మన ఐసీఐ ఎగ్జాంపుల్ అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ అవుట్పుట్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ ఏ ప్రమోషనల్ ఎక్స్పెన్స్. వాడు ఏమంటున్నాడు అంటే డిస్ట్రిబ్యూట్ చేసేసిన అవుట్పుట్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వితౌట్ ద కన్సిడరేషన్, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసిన, వితౌట్ కన్సిడరేషన్ డిస్ట్రిబ్యూట్ చేసిన, అదే ఎక్స్పెన్స్ అవ్వాలి. ఇది నాట్ ఏ రికగ్నైజ్డ్ రెవెన్యూ. ఓకేనా. ఇది ప్రమోషనల్ ఎక్స్పెన్స్ లెక్క బుక్ చేసి డిస్ట్రిబ్యూటెడ్ గిఫ్ట్ టు ద కస్టమర్ యాజ్ అ ప్రమోషన్. అయితే ఇది గుడ్ విల్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వన్ ఆఫ్ ద ఇది అవుట్పుట్ కాదు, అవుట్పుట్ లేదు, కన్సిడరేషన్ లేదు, కాబట్టి బుక్ యాజ్ ఎక్స్పెన్స్. ఓకే. నాట్ రికగ్నైజ్ రెవెన్యూ, ఇట్ ఈస్ ఎ ప్రమోషనల్ ఎక్స్పెన్స్. ఎప్పుడైతే సరే కంబైన్ ఎప్పుడు చేయాలంటే చెక్ ఆల్ ద కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే కంబైన్ చేసుకోవాలి. సేమ్ పార్టీ రిలేటెడ్ పార్టీ ఉందంటే, నెగోషియేటెడ్ సింగిల్ టైం ఉంది అయితే కంబైన్ చేసేసి, ఓకేనా, ఇంటర్ రిలేటెడ్ ఉన్న కంబైన్ చేసేసేయాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే డిస్క్లోజర్స్ డిస్క్లోజర్ అంటే ఇండేస్ 115లో డిస్క్లోజర్ ఏం చేయాలి? సపరేట్ సేల్ ఆఫ్ ద గూడ్స్ ఎంత సపరేట్ చేసినావు, సేల్ ఆఫ్ ద గూడ్స్ ఎంత అమ్మినావో అది సపరేట్ డిస్క్లోజర్ చేయాలి. అది సపరేట్గా డిస్క్లోజర్. సేల్ ఆఫ్ ద సర్వీస్ ఎంత అమ్మినావో అది కూడా సపరేట్ డిస్క్లోజర్ చేయాలి. సేల్ ఆఫ్ ద స్క్రాప్ ఎంత అమ్మినావో అది సపరేట్ డిస్క్లోజర్. డిస్అగ్రిగేట్ అంటే సపరేట్ డిస్క్లోజర్ చేయాలి. ఇన్ఫర్మేషన్ డీటెయిల్, కస్టమర్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ చేయాలి. జడ్జ్మెంట్స్ ఏంది, అడ్జస్ట్మెంట్స్ ఏంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది కూడా చెప్పాలి. కాంట్రాక్చువల్ అసెట్స్ ఏంది, కాంట్రాక్చువల్ లైబిలిటీస్ ఏంది, అది కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే AS9 వర్సెస్ ఇండియస్ 115. ఏస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఆఫ్ ద PO లేదు, కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ లేదు, అలొకేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ లేదు, కాన్సెప్ట్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అది కూడా లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏస్లో ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ కూడా లేదు. అవుట్ ఆఫ్ ద స్కోప్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద స్కోప్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ అండ్ డివిడెంట్ ఉంది. ఇండియస్ 115లో అవి లేవు. ఓకే. సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటే ఏం లేదు. సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 100 రూపీస్ రెవెన్యూ ఉంది, 100 రూపీస్ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపీస్ నేను సేల్ చేస్తున్నాను. 100 రూపీస్ సేల్ చేస్తే ఈ సేల్ అనేది నాకు మోర్ దెన్ 1 ఇయర్ తర్వాత వస్తుంది. మోర్ దెన్ 1 ఇయర్ అంటే 1.5 ఇయర్స్ తర్వాత నాకు 105 వస్తుంది. అంటే 100 అనేది క్యాష్ ప్రైస్ అవుతుంది. ఎగ్జాంపుల్ 5 రూపీస్ అనేది వస్తుంది కదా సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్. 5 రూపీస్ అనేది ఆఫ్టర్ 1.5 ఇయర్స్ వస్తుంది. కాబట్టి ఈ ఏదైతే మోర్ దెన్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఇది ఉందో 105 రూపీస్ వస్తుందో సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్, దిస్ ఈస్ కాల్డ్ సిగ్నిఫికెంట్. ఈ 5 రూపీస్ అనేది సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్. ముందుకెళ్ళాక ఒక ఎగ్జాంపుల్